మామూలుగా హీరోలు అనగానే యంగ్ హీరోస్ పాటలు కావాలి, ఫైట్లు కావాలి, లేకపోతే ఎలివేషన్స్ కావాలి, బిల్డప్లు కావాలి, ఇన్ని అడుగుతారు. నువ్వు అసలు ఏం అడగకుండా ఎలాగా ఇప్పుడు యాక్సెప్ట్? సార్ నాకేంటంటే ఈ కుర్రాడు ఏ కథ అయినా చెప్పగలుగుతాడు, ఈ కుర్రాడు ఏ కథలో అయినా ఫిట్ అవ్వగలుగుతాడు. అన్ని రకాల కథలు చేయాలని ఉంది సార్. నాకు 10 సినిమాలు మన ఇండస్ట్రీకి రావాలని ఉంది. సంవత్సరానికి ఎక్కువ సినిమాలు వస్తే మంచిదని ఫీల్ అయ్యే ఒక వ్యక్తిలో నేను ఒకడిని. ఎందుకంటే మీకు తెలుస్తుంది కదా సార్, ఈ రోజుల్లో థియేటర్కి ఫీడింగ్ ఉన్నంత వరకు జనాలు ఎప్పుడు థియేటర్లో ఎంజాయ్ చేస్తారు, నాకు గట్టి నమ్మకం సార్. స్పెషల్లీ మన తెలుగు ఆడియన్స్కి సినిమా అనేది అదేంటంటే అదొక ఫెస్టివల్ లాగా, ఒక పండగ లాగా. వాళ్ళకి ఎప్పుడు థియేటర్కి వెళ్ళి మంచి కంటెంట్ ఉన్నంత వరకు థియేటర్కి వచ్చి సినిమా ఎంజాయ్ చేస్తాను నేను గట్టిగా నమ్మే వ్యక్తిలో నేను ఒకటి. సో అన్ని రకాల సినిమాలు చేయాలి, కొన్ని కథలు మన అద్భుతంగా చెప్పాలి. అందుకే రాక్షసు లాంటి కథ చేశాను, సీత లాంటి కథ చేశాను, ఇప్పుడు కిష్కింధపురి లాంటి కథ కూడా చేశాను, మొన్న భైరవంలో లాంటి కథ కూడా చేశాను. అందరు ఈక్వల్ షేర్ ఉన్న కథలు కూడా చేస్తున్నాను. ఎట్ ది సేమ్ టైం నెక్స్ట్ చేయబోయే సినిమా కమర్షియల్ కథలు కూడా చేస్తున్నాను. అన్ని రకాలు సార్. నాకేంటంటే అజయ్ దేవ్గన్ గారు, అక్షయ్ కుమార్ ఇలాంటి ఏంటంటే చాలా ఇన్స్పిరేషన్ అనమాట. అన్ని కైండ్స్ ఆఫ్ ఫిల్మ్ చేస్తారు, కామెడీ చేస్తారు, రైడ్ సినిమా చేస్తారు, అవును, శైతాన్ చేస్తారు, సింగం కూడా చేస్తాడు. అవును. సో ఎందుకు ఇప్పుడు ఆయన చూడండి, వాళ్ళిద్దరు ఉండటం వల్ల మీకు అక్కడ ఎన్నో కంటెంట్ ఇప్పుడు మీరు మొన్న అక్షయ్ కుమార్ జాలీ ఎల్బీ వస్తుంది, కోడ్ డ్రామా చేస్తారు. అసలు మీకు ఎన్ని వెరైటీ ఆఫ్ కథలు చూడండి. అవును. అక్కడ ఎక్కడ నాకు అనిపించేది ఏంటంటే అన్ని రకాల కథలు చెప్పాలి కదా. హీరో అంటే అది కదా, హీరో అంటే ఇన్సెక్యూర్గా ఉండి భయపడుతూ ఉంటే ఇంకా హీరో ఏంటి? హీరో అంటే ఏ కథనే చెప్పాలి, ఏ కథన చెయ్యాలి, ఏ కథన పుల్ ఆఫ్ చేయగలితే ఆడి హీరో కదండి. కరెక్ట్. ఇప్పుడు చిరంజీవి లాంటి గొప్ప సార్, చిరంజీవి గారు అంత గొప్ప వాళ్ళు ఇంకొన్ని ఉండరు. ఆయన ఎన్ని స్వయం కృషి చేశారు. పసవాడి ప్రాణం ఏం చేశారు. పసవాడి ప్రాణం అంటే మామూలుగా మీరు చిరంజీవి గారు లాంటి ఇమేజ్ ఉన్న వ్యక్తికి అలాంటి కథ చేస్తారంటే మనం తొందరగా ఒప్పుకో, కానీ అందులో ఆయన ప్రూవ్ చేశారు. అవును. రుద్రవీణ గ్యాంగ్ లీడర్ అన్ని చేస్తాడు. మళ్ళీ జగదేవికి అతిలోక సుందరి, అన్ని రకాల సినిమాలు సార్. బాలకృష్ణ గారు కానీ, మన వెంకటేష్ గారు కానీ మీరు చూడండి, ఆయన రాజా ఒక ఎమోషనల్ ఉన్న కథలు చేసేవాళ్ళు. మన సీనియర్స్ సార్, మనం ఏదో కొత్తగా చేయాల్సిన అవసరం ఏం లేదు సార్. మనం ఏ కథన పుల్ ఆఫ్ చేయగలుగుతాం అన్నది హీరో. నా దృష్టిలో వాడు రియల్ హీరో సార్. అంటే ఇప్పుడు నీ జర్నీలో నువ్వు చేసిన సినిమాలు, నువ్వు హీరోయిజం పరంగా కానీ లేకపోతే ఇండస్ట్రీలో నీ ప్లేస్ పరంగా కానీ ఎంతవరకు వచ్చానని నీ క్యాలిక్యులేషన్? అంటే ఇప్పుడు ఏ డైరెక్టర్ అయినా సరే ఈ కుర్రాడితో మనం ఏ కథన చెప్పవచ్చు అనే నమ్మే అంత వచ్చానని నేను అనుకుంటున్నాను సార్. ఫస్ట్ అది హ్యాపీ. నాకు స్టార్డమ్ అనేది వస్తుంది సార్, మెల్లగా గ్రోత్ అవుతేనే హ్యాపీ అని నా కూడా ఒపీనియన్. ఒకటేసారి అంతా వస్తే కూడా తర్వాత ఇంకేం చేయాలో మనకు కూడా తెలియదు. కరెక్ట్. స్టెప్ బై అంటారు చూడండి, మెట్టు మెదుటు ఎదిగితేనే మనకు అదొక హ్యాపీనెస్. స్టార్డమ్ ఇస్ ఎ ట్రావెల్, నాట్ ఎ టైం ట్రావెల్, నాట్ ఎ డెస్టినేషన్ ఆర్ ఎ టైం ట్రావెల్. టైం ట్రావెల్ తప్పకుండా వెళ్ళిపోవడానికి. సో నాకు గ్రాడ్యువల్ గా ఇప్పుడు ఏ డైరెక్టర్ అయినా సరే సార్, ఇప్పుడు నేను పెద్ద కమర్షియల్ డైరెక్టర్స్ బోయపాటి గారు లాంటి, వినాయకులు లాంటి వాళ్ళు, బోయపాటి గారు లాంటి వాళ్ళు, వినాయక్ గారు లాంటి వాళ్ళు అందరూ నాకు ఏంటంటే ఇప్పుడు సాయి నువ్వు ఈ కథ మేము నీకు అద్భుతంగా చెప్పొచ్చు అనే నమ్మకం క్రియేట్ చేశాను. ఒక స్టార్ డైరెక్టర్తో పనిచేశాను, కొత్త డైరెక్టర్తో పనిచేశాను, కొత్త డైరెక్టర్లతో పనిచేస్తున్నాను. నా నెక్స్ట్ అయిందో కొత్త డైరెక్టర్తో పనిచేస్తున్నాను. అవును, కొత్త. ఇప్పుడు ఒక సినిమా తీసిన డైరెక్టర్తో పనిచేశాను, అంతగా ఆడకపోయినా. ఇప్పుడు చౌకపురి చల్లగా సినిమాని చూసి ఈయన కథ పుల్ ఆఫ్ చేయగలుగుతాను చాలా మందికి ఉంటుంది డౌట్. అవును. బట్ స్టిల్ నేను నమ్మాను, కథను నమ్మాను, ఆయన నమ్మాను, ఆయన హార్డ్ వర్క్, ఆయన డెడికేషన్ నమ్మాను, కథను నమ్మాను, కథను నమ్ముకొని చేసాం. కరెక్ట్. సో అన్ని రకాలు చేస్తానే కదా సార్. అది నాకు నా దృష్టిలో ఏంటంటే దట్ ఈస్ రియల్ అచీవ్మెంట్ అని నా ఒపీనియన్. కరెక్ట్, అబ్సల్యూట్లీ కరెక్ట్. అయితే ఇప్పుడు మీ యంగర్ జనరేషన్ కి ఒక రిప్రజెంటేటివ్ గా నిన్ను తీసుకుని మాట్లాడుతున్నాను నేను. వాట్ ఈస్ యువర్ ఛాలెంజ్ ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యుయేషన్ లో నిన్ను నువ్వు ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి, నువ్వు ఒక హీరోగా నిలదొక్కుకోవడానికి? నువ్వు ఇందాక చెప్పినట్టుగా అన్ని చేయాలి, దాంట్లో నీ ప్రధానమైన ఛాలెంజ్ గా చెప్పాలంటే ఏం చెప్తావు? ఈ రోజులు ఎలా అయిపోయిందంటే కథ దొరకటం ఒక అదృష్టంలా అయిపోయింది. దాన్ని జాగ్రత్తగా ఎగ్జిక్యూట్ చేసి మౌంట్ చేయటం ఇంకో పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. ఇవన్నీ చేసి ఒక మంచి సినిమా చేసామనరా, ఒక మంచి విజువల్ ట్రీట్ తోటి, ఒక మంచి సౌండ్ తోటి ఒక మంచి సినిమా చేసాను టైం తర్వాత
రిలీజ్ చేయడం ఇంకో పెద్ద టాస్క్ అయింది. సరే రిలీజ్ చేయడం కూడా మనం మంచిగా సోలో వచ్చాం హ్యాపీగా అనుకున్న తర్వాత ఇంకో సినిమాలు రావటం, మన సినిమా మీద పడిపోవటం, దానికి ఒక చిన్న కర్టసీ కూడా ఉండదు. అరే మాకు కొన్ని అనివార్యమైన కారణాల వల్ల మేము సినిమా పోస్ట్ పోన్ చేసుకుని మీ పరాన మీరు అనుకున్న డేట్ మీరు 2 months బ్యాక్ అనౌన్స్ చేసినా ఈ డేట్కి వస్తామని చెప్పి కర్టసీ ఉండదు. బట్ ఒకసారి ఒక మీడియా వారు కానీ ఎవరైనా సరే మమ్మల్ని అడుగుతారు కానీ రివర్స్ లో వారిని ఎవరు అడగరు మీరు ఎందుకు వేసారు డేట్ అని. ఇది ఒక పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. సెకండ్ పిఆర్, ఇది ఒక పెద్ద ట్రాప్ అయిపోయింది. అంటే సార్ ఒక మంచి సినిమా చేసినప్పుడు ప్రేక్షకులు డెఫినెట్ గా ఎంకరేజ్ చేస్తారు సార్. అదే నమ్మకంతో మేము అందరం సినిమాలు చేస్తాం. ప్రేక్షక దేవుళ్ళు మన తెలుగు వాళ్ళు స్పెషల్లీ వాళ్ళంత గొప్ప వాళ్ళు ఇంకోళ్ళు లేరు. బట్ స్టిల్ వాళ్ళ వరకు చేరాలంటే మాకున్న ఏకైక సోర్స్ మన మీడియా వారు పిఆర్ అనేది. ఇప్పుడు పిఆర్ అనే వాళ్ళది ఏంటంటే సార్ అదొక పర్సనల్ ఒపీనియన్, ఒక రివ్యూ అవ్వచ్చు ఇంకోటి ఏదైనా అవ్వచ్చు, అదొక పర్సనల్ ఒపీనియన్. కానీ సినిమా చూసిన వాళ్ళు బాగుందని జనాల్లోకి వెళ్ళే లోపల సినిమా వెళ్ళిపోతుంది. ఒకప్పట్లో అనుకోండి సార్ 5 వారాలు 6 వారాలు సినిమాలు ఆడాయి. సో సినిమా బాగుంది, ఈ సినిమా మౌత్ టాక్ తోటి అట్లీస్ట్ 3 వారాలు నుంచున్నాయి. ఇప్పుడు 2 వారాలు మనకి దొరకడం అనేది మన అదృష్టం. 100 days లాగా ఇప్పుడు 2 వారాలు స్ట్రెచ్ మనకి సినిమా దొరకడం అనేది ఒక అదృష్టం అయిపోయింది. అది పోనీ దొరికిందా వర్డ్ ఆఫ్ మౌత్ అనిపిలో సినిమా వెళ్ళిపోతుంది. సినిమా తెలిసినప్పుడు అప్పుడు వచ్చింది బాగుందంట చూద్దాం అనుకున్నప్పుడు సినిమా లేదు. సో ఇది ఏంటంటే అదే అనిపిస్తుంది ఆడియన్స్ కూడా. ఏంటంటే ఒకటే విజ్ఞప్తి ఏంటంటే మంచి సినిమా వచ్చినప్పుడు సినిమా చూసిన వాళ్ళు అడగండి సినిమా బాగుందా బాలేదా. బాలేదంటే నిర్దాక్షిణ్యంగా చూడకండి. అంటే టైం వేస్ట్ అనపడదు. మేము ఎప్పుడు మీ టైం అండ్ ఎఫర్ట్ చాలా ఇంపార్టెంట్ అనే ఫీల్ అవుతాం. అందుకే మేము మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి మేము అందరం ప్రయత్నిస్తాం. సినిమా బాలేదని మీకు సినిమా చూసిన ఆడియన్ అడగండి. సినిమా చూసిన ఆడియన్ అడిగి డిసైడ్ అవ్వండి ఈ సినిమా చూడాలా వద్దా అని. బట్ ఈ పిఆర్ ట్రాప్ అంతట్లో పడితే ఎవరికి ఏం నచ్చుతుందో అనేది ఎవరికి తెలియట్లేదు సార్. నిజంగా చెప్తున్నా. చూసిన ఆడియన్ కనుక చెప్పాడు అనుకోండి ఈ సినిమా చూడండి మాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది థియేటర్లో చూసాను అనేది చాలా హ్యాపీనెస్. అప్పుడు అది కనుక ఆడియన్స్ బిలీవ్ చేసి థియేటర్కి వెళ్తే వెరీ వెరీ హ్యాపీ. కానీ ఇప్పుడు అదే అంటారు, ఇప్పుడు మీ రివ్యూ యూట్యూబ్లో చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఓ నేను ఏదైతే అనుకున్నామో ఏదైతే అచీవ్ చేయాలనుకున్నామో నా ఇంద్ర అది చూసారే చాలా హ్యాపీ ఫీల్. అందుకే మీతో ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నాను. చూసే చాలా హ్యాపీ. మాకు అదే కదా సార్ ఎనర్జీ. ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ దృష్టి పెట్టుకొని చేశాను సార్ ఈ సినిమా అయితే స్పెషల్. ఎందుకు చేస్తున్నావు ఈ సినిమా? ఎందుకంటే అదే అన్నాను ఈసారి క్రిటిక్స్ ని మన మీడియా మిత్రుల్ని అందరినీ చిన్నప్పటి నుంచి చూసి పెరిగిన వాళ్ళని వీళ్ళందరినీ అందరిని మెప్పించే సినిమా చేయాలి. అలానే మీరందరూ మెచ్చుకుంటే ఆబ్వియస్ గా తెలుగు ప్రేక్షకులు మీరే తీసుకెళ్తారని నాకు గట్టి నమ్మకం. ఎందుకంటే రాక్షసుడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.